ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, షాలోమ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని కృపను బట్టి గత మంగళవారం మనం కలిసి ప్రభువుని ఆరాధన చేసాం. అగైన్ మరలా ఈ శుక్రవారం ఉపవాస కూటంలో కలిసి ప్రభువుని ఆరాధించడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప కృపను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. ప్రియులారా, తలలు వంచండి, కన్నులు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కన్నులు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీకు స్తోత్రాలు, వందనాలు. ఇదిగో నాయన, అనేకులకు లేనటువంటి గొప్ప కృపను మాకు దయచేస్తావు. నీకు స్తోత్రాలు ప్రభువా. గొప్ప దేవుడివి, శక్తి కలిగిన దేవుడివి. ఇదిగో నాయన, మీ నామాన్ని స్తుతించడానికి, మీ నామాన్ని ఆరాధించడానికి నాయనా నువ్వు వచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి నాయనా మీ నామానికి ఎనలేని స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. కృపతో నింపి నడిపించండి, మహిమ పొందండి, ఘనత పొందండి. ఇదిగో ప్రభువా, పాటల్లో ఉండండి, ఆరాధనలో ఉండండి, వాక్య సందేశంలో మీరు ఉండండి. సమస్తాన్ని మీరే దగ్గర నుండి జరిగించిన ఆయన నీకు వందనాలు. సమస్తము నీ స్వాధీనంలో జరుగును గాక. కరెంట్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి. మ్యూజిక్, సౌండ్ సిస్టమ్, పాటలు పాడుతున్నటువంటి మా టీం అంతటిని నాయనా, ఇక్కడ పనిచేస్తున్న టీం అంతటిని కూడా నీ యొక్క స్వాధీనంలో ఉంచుకోమని అడుగుతున్నాను. కృపతోంచి నడిపించమని, మహిమ పొందమని, ఘనత పొందమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మనందరూ కలిసి స్తోత్రం నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం పాట పాడుకుంటే ప్రభు నామని కనపడతాం. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. స్తోత్రం నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. స్తోత్రం నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. నీకు సాధ్యమైనది లేనే లేదు, నీకు సాధ్యమైనది లేనే లేదు, నీకు సాధ్యమైనది లేనే లేదు. సమస్తం సాధ్యమే, హల్లెలూయా, సమస్తం సాధ్యమే. స్తోత్రం నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. స్తోత్రం నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనబడతాం. ఆమేన్, హల్లెలూయా. గాలి తుఫాను సముద్రములను అంచిన గొప్ప దేవుడు, గగనాన్ని చీల్చి మన్నాను పంపిన దేవుడు, ఆయన్ని మనం ఆరాధన చేయాలి. yes glory. గాలి తుఫాను సముద్రమున నచిన దేవా, గొప్ప దేవా, గగనము చీల్చి మన్నాను పంపిన దేవా, గొప్ప దేవా. గాలి తుఫాను సముద్రమున నచిన దేవా, గొప్ప దేవా, గగనము చీల్చి మన్నాను పంపిన దేవా, గొప్ప దేవా. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. అర్థం అందరూ. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు. Thank you, Jesus.
థ్యాంక్ యూ జీసస్. చప్పట్లు కొడుతూ ప్రభు నామం కనపడదాం. చప్పట్లు కొడుతూ ప్రభు నామం కనపడదాం. ఆమేన్. మారా జలమును మధురము చేసిన దేవా, గొప్ప దేవా, మౌడైన బ్రతుకును చిగురింప చేసిన దేవా, గొప్ప దేవా. మారా జలమును మధురము చేసిన దేవా, గొప్ప దేవా, మౌడైన బ్రతుకును చిగురింప చేసిన దేవా, గొప్ప దేవా. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీకే స్తోత్రం. నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు, నీకు అసాధ్యమైనది లేనే లేదు. సమస్తము సాధ్యమే యేసయ్యా, హల్లెలూయా, సమస్తము సాధ్యమే. ఓ స్తోత్రం నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. స్తోత్రం నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. నా దీన దశలో నన్ను ఆదుకొని నీ ఆశ్రయపురములో చేర్చుకొని, నా దీన దశలో నన్ను ఆదుకొని నీ ఆశ్రయపురములో చేర్చుకొని, నీ సన్నిధిలో నివసింపచేసితివే. నీ ప్రభావ మహిమలకే నీ సాక్షిగా నిలిపితివే. గొప్ప దేవుడా, మహోన్నతుడా, ఆత్మతో సత్యముతో ఆరాధితును. గొప్ప దేవుడా, మహోన్నతుడా, ఆత్మతో సత్యముతో ఆరాధితును. ఆమేన్. వివేకంతో జీవించుటకు, విజయంతో నేను స్తుతించుటకు నీ రక్షణతో అలంకరించావు, నీ ఆనంద తైలముతో నన్ను అభిషేకించావు. కలిసి పాడుతూ ప్రభు నామాన్ని కనపడతాం. గ్లోరీ, హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్, ఆమేన్, yes. వివేకముతో జీవించుటకు, విజయముతో నిన్ను స్తుతించుటకు, వివేకముతో జీవించుటకు, విజయముతో నిన్ను స్తుతించుటకు, నీ రక్షణతో అలంకరించితివే. నీ ఆనంద తైలముతో నన్ను అభిషేకించితివే. గొప్ప గొప్ప దేవుడా, మహోన్నతుడా, ఆత్మతో సత్యముతో ఆరాధితును. గొప్ప గొప్ప దేవుడా, మహోన్నతుడా, ఆత్మతో సత్యముతో ఆరాధితును. ఆనందింతును, సేవింతును, ఆత్మతో సత్యముతో ఆరాధితును. ఆనందింతును, సేవింతును, ఆత్మతో సత్యముతో ఆరాధితును. ఆమేన్, ఆమేన్, థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సర్వసత్యములో నే నడచుకొని నిత్య సీయోనులో నే నిలుచుటకు,
సర్వసత్యములో నే నడుచుకొని నిత్య సీయోనులోనే నిలుచుటకు జీవపు వెలుగులో నడిపించుచున్నావు. నీ సంపూర్ణత నాలో కలిగించుచున్నావు. గొప్ప దేవుడా, మహోన్నతుడా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును, ఆనందింతును, సేవింతును. ఆత్మతో సత్యముతో ఆరాధింతును. గొప్ప దేవుడా, మహోన్నతుడా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును, ఆనందింతును, సేవింతును. ఆత్మతో సత్యముతో ఆరాధింతును. హల్లెలూయా. ప్రియులారా, మన దేవుడు గొప్ప దేవుడు, శక్తి కలిగిన దేవుడు. అంతేకాదు, ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే, దీనదశలో మనం ఉన్నప్పుడు, మన నీడ మనల్ని విడిచిపోయినప్పుడు చెంత చేరి చింత తీర్చి తన వింతైన ప్రేమలో మనల్ని ముంచెత్తాడు. అటువంటి గొప్ప దేవుడిని మనం ఆరాధించడానికి సిద్ధపడాలి. ఎస్, చప్పట్లు కొడదాం. చప్పట్లు కొడుతూ గ్లోరీ, ఆమేన్. థాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. వందనాలు యేసు, నీకే వందనాలు యేసు. వందనాలు యేసు, నీకే వందనాలు యేసు. కంటి పాపలా కాచినందుకు వందనాలు యేసు. కన్న తండ్రిలా సాకినందుకు వందనాలు యేసు. కంటి పాపలా కాచినందుకు వందనాలు యేసు. కన్న తండ్రిలా సాకినందుకు వందనాలు యేసు. వందనాలు యేసు, నీకే వందనాలు యేసు. వందనాలు యేసు, నీకే వందనాలు యేసు. ఆమేన్. నిన్న నేడు ఎన్నడూ మారని మా మంచి దేవానికే వందనం. గ్లోరీ. థాంక్ యూ లార్డ్. Amen. Thank you, Lord. Yes. నిన్న నేడు ఎన్నడూ మారని మా మంచి వాడ యేసు, నీకే వందనం. నిన్న నేడు ఎన్నడూ మారని మా మంచి వాడ యేసు, నీకే వందనం. మంచి వాడా, మంచి చేయువాడా, నీ హస్తాలలో మమ్ము చిక్కుకొంటివే. మంచి వాడా, మంచి చేయువాడా, నీ హస్తాలలో మమ్ము చిక్కుకొంటివే. వందనాలు యేసు, నీకే వందనాలు యేసు. వందనాలు యేసు, నీకే వందనాలు యేసు. గ్లోరీ. చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని కనపడతాం.
దీన దశలో మేము ఉన్నప్పుడు, నా నీడ నన్ను విడిచిపోయినప్పుడు. ఆమేన్. కలిసి పాడదాం. దీన దశలో నేను ఉన్నప్పుడు, నా నీడ నన్ను విడిచిపోయినప్పుడు, చింత చేరిన చింత తీర్చి నీ వింతైన ప్రేమలు పెంచెత్తివే. చింత చేరిన చింత తీర్చి నీ వింతైన ప్రేమలు పెంచెత్తివే. వందనాలు యేసు, నీకే వందనాలు యేసు. అందరూ పాడదాం. వందనాలు యేసు, నీకే వందనాలు యేసు. కంటి పాపలా కాచినందుకు వందనాలు యేసు. కన్న తండ్రిలా సాకినందుకు వందనాలు యేసు. కంటి పాపలా కాచినందుకు వందనాలు యేసు. కన్న తండ్రిలా సాకినందుకు వందనాలు యేసు. కంటి పాపలా కాచినందుకు వందనాలు యేసు. కన్న తండ్రిలా సాకినందుకు వందనాలు యేసు. కంటి పాపలా కాచినందుకు వందనాలు యేసు. కన్న తండ్రిలా సాకినందుకు వందనాలు యేసు. వందనాలు యేసు, నీకే వందనాలు. Shall we all close our eyes? కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకెత్తాం. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. యేసు నీకు స్తోత్రం అయ్యా. మీ నామాన్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం డాడీ. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ గ్రేస్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ లవ్ టువర్డ్స్ us. మా కొరకు నువ్వు కలిగినటువంటి ప్రేమను బట్టి, మా ఎడ్ల నువ్వు కలిగినటువంటి నాయనా ఈ యొక్క అనురాగాన్ని బట్టి నీకు స్తోత్రాలు అయ్యా. థ్యాంక్ యూ జీసస్, 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 థ్యాంక్ యూ జీసస్. వర్షిప్ యువర్ నేమ్. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. యేసయ్యా నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రాలు అయ్యా. ప్రభువా నీకు స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. యేసు నీకు మహిమ మహిమ మహిమ. ఎవ్రీబడి వర్షిప్ గాడ్, ఎవ్రీబడి వర్షిప్ గాడ్. ఎక్కడి వరకడే కన్నులు మూసుకుంటూ రెండు చేతులు పైకెత్తండి. ఎస్, నువ్వు ఆరాధన చేస్తుండగా ద పవర్ ఆఫ్ గాడ్ ఈస్ గోయింగ్ టు టచ్ యు ఇన్ జీసస్ నేమ్. యేసు నామములో దేవుడి కార్యాలు జరుగును గాక. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసు నీకు వందనాలు. యేసు నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. యేసు నీకు మహిమ 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 మహిమ. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా ఇదిగోనైనా మా పట్ల నువ్వు కలిగిన ప్రేమను బట్టి, మా పట్ల నువ్వు కలిగినటువంటి అనురాగాన్ని బట్టి నీకు స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్ గాడ్. యేసయ్యా నీ సంకల్పమే, నీవు నాపై నీకున్న అనురాగమే. యేసయ్యా నీ సంకల్పమే, నీది నాపై నీకున్న అనురాగమే. సద్గుణశీలుడా నీవే పూజ్యుడవు, స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు. సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చితివే. స్తుతి ఆరాధనకు నీవే అర్హుడవు. సత్య ప్రమాణముతో శాశ్వత కృపనిచ్చి నీ ప్రియుని స్వాస్థ్యము నాకిచ్చితివే. యేసయ్యా నీ
సంకల్పమే, ఇదే నాపై నీకున్న అనురాగమే. యేసయ్యా నీ సంకల్పమే, ఇది నాపై నీకున్న అనురాగమే. హల్లెలూయా. చేతుల పైకి అందరూ కలిసి హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ కలిసి హల్లెలూయా. 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 Thank you, Jesus. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Lord Jesus. Thank you, Jesus. Thank you, Jesus. పరమ తండ్రి మీకే స్తోత్రం. పరమ తండ్రి, పరమ తండ్రి మీకే స్తోత్రం. ఓ థాంక్ యు లార్డ్ జీసస్. పరమ తండ్రి మీకే స్తోత్రం. ఓహో ఆ థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. ప్రేమగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు, వందనాలయ్యా. మీ నామాన్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం నాయనా. గొప్ప దేవుడా నీకు వందనాలు. మీ నామాన్ని స్తుతిస్తున్నాను ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నీ నామాన్ని ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చారు, మీకు వందనాలు. ఈ ఫాస్టింగ్ ప్రేయర్ని దీవించండి, ఆశీర్వదించండి. ఎంతమంది ప్రజలైతే ఈ యొక్క ఫేస్బుక్ లైవ్లో నీ ప్రజలు వీక్షిస్తున్నారో, యేసు నామములో నీ ప్రజలందరూ దీవించబడుదురుగాక. వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కార్యం జరిగించండి. కొద్దిసేపు మాతో మాట్లాడండి. మహిమ పొందమని, ఘనత పొందమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ఈ ఆరాధన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, దేవుని వాక్యంలోకి త్వరగా వెళ్ళిపోదాం. మన దేవుడు గొప్ప దేవుడు, శక్తి కలిగిన దేవుడు, నిజమైన దేవుడు. ప్రియులారా, ఆయన సర్వాధికారి అనే దేవుడు అయ్యి ఉండి నిరంతరము స్తోత్రార్హుడు అయ్యి ఉన్నాడు. ఓకే ప్రియమైన బిడ్డలారా, లాస్ట్ ఫ్రైడే మనం కొద్ది విషయాలు మనం ధ్యానం చేసాం. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు మరొక మాట, రెజరెక్టెడ్ జీసస్ 10 words. దట్స్ వాట్ అవర్ సబ్జెక్ట్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క 10 మాటల్లో లాస్ట్ వీక్ మనం 7వ మాట మాట్లాడడం ఆలోచన చేసాం. ప్రియులారా, ఇప్పుడు 8వ మాట నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. మార్క్స్ వార్త 16వ అధ్యాయంలోకి వెళ్తే, మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15వ వచనంలో మనం 14వ వచనం నుండి మనం చదివితే, పిమ్మట 11 మంది శిష్యులు భోజనం కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును, వారిని హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించెను. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు అలా ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు. థరోలీ ఈజ్ అపియరింగ్ హిమ్సెల్ఫ్ టు ద డిసైపుల్స్ ఆఫ్ జీసస్. ప్రియులారా, యేసు ప్రభు ప్రత్యక్షం అవుతూ తన శిష్యులు అనేక మందిని బలపరుస్తూ ప్రభు తన యొక్క ఆ యొక్క కార్యక్రమాన్ని నడిపించుకుంటూ వెళ్తున్నాడు.
ఈలోపు సడన్గా ఆయన ఒక ప్రదేశంలో తన 11 మంది శిష్యులు కలిసి ఒకేసారి అందరు కలిసి ఒక దగ్గర ఉన్నారు. సడన్గా ప్రభు వారి మధ్య ప్రత్యక్షమై సమాధానం కలుగును గాక అన్నాడు. వెంటనే వీళ్ళు కంగారు పడ్డారు. వెంటనే ప్రభు, అయ్యా, నేను బ్రతుకున్నటువంటి 3.5 సంవత్సరాలు నేను ఎన్నిసార్లు మీతో చెప్పాను చనిపోయి లేస్తానని. చనిపోయి లేచి నేను మరలా పునరుద్ధరణుడై నేను మరలా తండ్రి దగ్గరికి వెళ్ళాలి. బోల్డ్ పెద్ద ప్రోగ్రాం ఉంది. ఈ భూమి మీద రక్షణ కార్యం జరగాలి. దాని కొరకు నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకుని మీరు ఎందుకు ఇలా తయారయ్యారు అని చెప్పి వారి అపనమ్మికను బట్టి వారిని గద్దిస్తూ కొన్ని మాటలు వారితో మాట్లాడాడు. ప్రియులారా, అందులో 8వ మాట, 8వ మాట ఏంటో తెలుసా? 8వ మాట ఏంటో తెలుసా? 15వ వచనం, మార్కు సువార్త 16:15 వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. గో ఇంటూ ఆల్ వరల్డ్ అండ్ ప్రీచ్ గాస్పెల్. ఈరోజు నా యొక్క అంశం ఏంటంటే, నువ్వు సువార్త ప్రకటించాలి. లాక్డౌన్ టైం అయిపోయింది ప్రియులారా. బహుశా నాకు తెలిసి ఈ జూన్ నెలలో ఇప్పుడు మరలా అంతా ఓపెన్ అయిపోతుంది. ఎవ్రీథింగ్ విల్ బి ఓపెన్, చర్చెస్ విల్ బి ఓపెన్, సమస్తం అన్నీ తెరవబడతాయి ప్రియులారా. అయితే ఈ లాక్డౌన్ టైంలో దాన్ని నువ్వు ప్రభు కొరకు ఎలా వాడుకున్నావు అనేది యు మస్ట్ చెక్ యువర్ సెల్ఫ్. ఇన్ని దినాలు ఇంట్లో ఖాళీగా ఉన్నావు, యూట్యూబ్లో వంటలు చూస్తూ నేర్చుకున్నావు, బాగానే ఉంది. అదేవిధంగా లూడో ఆడుకున్నావు, బాగానే ఉంది. ఇవన్నీ బాగానే ఉన్నాయి. నీ ఫ్రెండ్స్తో మాట్లాడావు, బాగానే ఉంది. ప్రియమైన బిడ్డలారా, వాట్సాప్ వీడియో కాలింగ్లో మాట్లాడుకున్నావు నీ యొక్క స్నేహితులతో, బాగానే ఉంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. బట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ వన్ క్వశ్చన్. ఎంతమందికి లాక్డౌన్లో నువ్వు సువార్తను ప్రకటించావు? ఎంతమంది నీ ద్వారా, ఈ యొక్క లాక్డౌన్ ద్వారా నీ ద్వారా మార్పు చెంది రేపు మందిరాలు తెరవబడగానే ఆరాధనలకు రాబోతున్నారు? దట్స్ వాట్ ద క్వశ్చన్ ఫ్రమ్ మీ. ప్రియమైన బిడ్డ, లాక్డౌన్ లోకస్తులు ఎలా గడిపారో మనం కూడా అలాగే గడిపేశామా? లేకపోతే ఈజ్ దేర్ ఎనీ చేంజ్, ఎనీ డిఫరెన్స్ ఇన్ అవర్ లైఫ్స్? మన జీవితం ప్రపంచానికి ఒక సువార్తగా మార్చబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆమేన్. ప్రియులారా, అవునండి. ఈ సువార్త ఎలాంటి సువార్త అంటే, ప్రభు చెప్తున్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. కీర్తనల గ్రంథం 40:9 దావీదు అంటాడు కదా, నా పెదవులు మూసుకొనక మహా సమాజంలో నీ నీతి సువార్తను, దిస్ ఈస్ ద రైచియస్ గాస్పల్. ప్రియమైన గుడ్ న్యూస్లు చాలా ఉన్నాయి ఈ ప్రపంచంలో, కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త అది నీతివంతమైన సువార్త. ఆ మాట చెప్పమంటారా? నీతి కలిగినటువంటి సువార్త అండి ఇది. ప్రియులారా, రైచియస్ గాస్పల్, ఇది నీతి సువార్త. 2వ కీర్తనల గ్రంథము 96:2 చూస్తే ఈ సువార్త రక్షణ సువార్త. చూడండి, యెహోవా మీద పాడుడి. 96:2 కీర్తన 96:2. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినమైన రక్షణ సువార్తను ప్రకటించుడి. ఇది రక్షణ సువార్త. ప్రియులారా, దిస్ ఈస్ ద గాస్పెల్ ఆఫ్ సాల్వేషన్. ఎవరికి రక్షణ సువార్త? ఎవరికి రక్షణ అవసరమో వారికి ఇది రక్షణ కలిగించే సువార్త. ప్రియమైన బిడ్డలారా, ఈ సువార్త ఇది గొప్ప సువార్త. అంతేకాదండి, 3వ మత్తయి సువార్త 4:23 చూస్తే ఇది దేవుని రాజ్యమును గుర్చిన సువార్త. దిస్ ఈస్ నాట్ ద గాస్పెల్ ఆఫ్ దిస్ వరల్డ్, దిస్ ఈస్ ద గాస్పెల్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దిస్ ఈస్ ద గాస్పెల్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యమును గుర్చిన సువార్త. అందుకే మనం మత్తయి సువార్తలో మనం చూస్తాం కదా, యేసుక్రీస్తు ప్రభు సువార్త ప్రకటించినప్పుడు 4వ అధ్యాయంలో చూడండి ప్రియులారా, మత్తయి సువార్త 4వ అధ్యాయము 17 చూస్తే, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. ప్రియులారా, యేసు ప్రభు ప్రారంభించిన సువార్త ఏంటో తెలుసా? దేవుని రాజ్య సువార్త. మత్తయి సువార్త 3వ అధ్యాయం మనం చూస్తాం. జాన్ ద బ్యాప్టిస్ట్ నుంచి యోహాను గారు అంటాడు, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచు వచ్చాను. ఈ సువార్త దేవుని రాజ్యమును గుర్చినటువంటి సువార్త. ప్రియులారా, ఈ సువార్త దేవుని రాజ్య సువార్త. ఈ సువార్త ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క సువార్త. అంతేకాదండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ మనం చూస్తాం కదా. మార్కు సువార్త 1వ అధ్యాయం 1వ మనం చూస్తాం కదా. అక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? దేవుని కుమారుడని యేసుక్రీస్తు సువార్త. దిస్ ఈస్ ద గాస్పెల్ అబౌట్
ద సన్ ఆఫ్ గాడ్ జీసస్. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త ఇది. సువార్త అంటే ఏంటో అనుకుంటాం మనం. సువార్త అంటే ఇట్స్ నథింగ్ బట్ ప్రీచింగ్ అబౌట్ ద సన్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు ప్రభువును గూర్చినటువంటి సువార్త. అవునండి ప్రియులారా, దేవుని వాక్యం చెప్తుంది యేసుక్రీస్తుని గుర్చినటువంటి సువార్త, దేవుని రాజ్యాన్ని గుర్చిన సువార్త, నీతి సువార్త, ప్రియులారా రక్షణ సువార్త. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు సువార్తను ప్రకటించాలి. అందుకే దేవుని వాక్యం చెప్తుంది కదా, యెషయా గ్రంథంలో 45:9 యెషయా గ్రంథం 45:9 సియోను సువార్త ప్రకటించినదానా, ఉన్నత పర్వతము ఎక్కుము యెరూషలేమా, సువార్త ప్రకటించినదానా, బలముగా ప్రకటించుము, భయపడక ప్రకటించుము. స్తోత్రం కలుగును గాక. Preach the gospel with all of your strength. Preach the gospel without fear. Amen. ప్రియమైన బిడ్డలారా, దేవుని సువార్తను ప్రకటిస్తున్నావా? సువార్త ప్రకటించి యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, సువార్త ప్రకటించండి. అందుకే మనం దేవుని వాక్యంలో చూస్తాం మనం. ప్రియులారా, అపోస్తలుల కార్యాలు 1:8 ఆయనను పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. మీరు యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారు. When the power of God will be upon you. ప్రభు అన్నాడు, మీరు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నావా? సువార్త ప్రకటించడం అంటే మైక్ పట్టుకొని ఏదో పెద్ద ప్రదేశంలో మైక్ పట్టుకొని మాట్లాడడం కాదు. నీ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నావు, టెల్ దెమ్ అబౌట్ జీసస్. నీ ఇంటి పక్కలతో మాట్లాడుతున్నావు ఈ టైంలో, టెల్ దెమ్, ప్రీచ్ దెమ్ అబౌట్ జీసస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు తమ్ముడు చెప్తున్నాడు, అన్న మాకు ఇంటి పక్కల మేమందరం కలిసి జల్దీ 5 ఎంత బాగా ఆడుకుంటున్నాం తెలుసా. నువ్వు ఆడాల్సిన జల్దీ 5 కాదు, జల్దీగా సువార్త చెప్పాలి. ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, జల్దీగా నువ్వు సువార్త ప్రకటించాలి. వాక్యం చెప్తుంది, సువార్త ప్రకటిస్తున్న సియోను ఉన్నత పర్వతం ఎక్కుచున్నదానా. అవునండి, ఉన్నతమైన పర్వతం ముందు ఆసీనుడై ఉన్నవాడు ఎవరు? సైన్యములకు అధిపతి యెహోవా. ఆయన దగ్గరికి వెళ్తున్న మనం, ఆయన యొక్క ప్రదేశానికి ఎక్కుతున్నటువంటి మనం, వాక్యం చెప్తుంది, యెరూషలేమా సువార్త ప్రకటించున్నదాన బలంగా ప్రకటించు. ఎందుకో తెలుసా? ద ఎండ్ ఈజ్ నియర్. ప్రీచ్ ద గాస్పెల్. కాలం సమీపించింది. మనం చూస్తున్నాం, ఎక్కడ చూసినా భయంకరమైన విపత్తులు, ఎటు చూసినా భయంకరమైన పరిస్థితులు. అవునండి, ఎటు చూసినా మరణ భయం, ఎటు చూసినా ప్రజలు తహతహలాడిపోతున్నారు. ఈ సమయంలో నువ్వు సువార్త ప్రకటించాలి. ఎందుకో తెలుసా? అవసరమైనంత మేరకు ప్రభువు యొక్క రాజ్యము నింపబడాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన తమ్ముడా, ప్రియమైన చెల్లి, ప్రియమైన యవన బిడ్డ, ప్రీచ్ ద గాస్పెల్ వేర్ ఎవర్ యు ఆర్. అవునండి. అందుకే ప్రభు అంటాడు, సువార్త బీదలకు సువార్త ప్రకటించుటకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవునండి ప్రభు చెప్తాడు కదా, మత్తయి సువార్త 11:5 చూస్తే, గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, చెవిటివారు వింటున్నారు, చనిపోయిన లేపడు, బీదలకు సువార్త ప్రకటించబడుచున్నది. స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, అవునండి, వాక్యం చెప్తుంది కదా, పేదలకు సువార్త ప్రకటించడానికి, పేదవారికి సువార్త ప్రకటించడానికి, అవసరతలు ఉన్న వారికి సువార్త ప్రకటించడానికి ప్రభు నన్ను అభిషేకించను అనే మాట యేసుక్రీస్తు ప్రభుని గురించి రాయబడింది యెషయా గ్రంథంలో. ఈరోజు ఆయన మీద ఉన్నటువంటి ఆ సువార్త భారం ప్రభు నీ తల మీద క్రమరించును గాక. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ భారం ప్రభు నీ హృదయంలో పెట్టును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, సువార్త ప్రకటించే బిడ్డగా నువ్వు మార్చబడాలి. ఇంకా మాట చెప్పనా, సువార్త వాహనంగా నువ్వు మార్చబడాలి. You must be the person who carries the gospel. సువార్త ప్రకటించే వ్యక్తిగా నువ్వు మార్చబడాలి. ప్రియులారా, you must be very careful. సువార్త ప్రకటించాలి.
అవునండి, అవునండి. సువార్త ప్రకటించే వారి కొరకు ప్రభు చెప్తున్న మాట్లాడి తెలుసా? నహూం 1:15 నహూంలో 1:15 ప్రభు చెప్తున్న మాట్లాడి తెలుసా? సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానము తెలియజేయని వాని పాదములు పర్వతముల మీద కనబడుతున్నవి. యూ విల్ బీ ఇన్ హై ప్లేస్. ఆమేన్. నువ్వు సువార్త ప్రకటించే వ్యక్తివైతే నీ పాదాలు పర్వతముల మీద ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉంటాయి. సువార్త ప్రకటించలేని వాడి పాదాలు భూమి మీద ఉంటాయి, సువార్త ప్రకటించేవాడి పాదాలు పర్వతాల మీద ఉంటాయి. స్తోత్రం. అంటే దాని అర్థం యూ విల్ బి హై. నీ యొక్క జీవితాన్ని దేవుడు హైఫైగా మారుస్తాడు ఇఫ్ యూ ప్రీచ్ ద గాస్పెల్. సువార్త ప్రకటించేవాడిని దేవుడు ఆశీర్వదిస్తాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవునండి, అవునండి, అవునండి. ప్రియులారా, ఈరోజు నువ్వు సువార్త ప్రకటించే వ్యక్తిగాను మార్చబడాలి. సువార్త ప్రకటించేవారు దేవుడికి కావాలి. ప్రియులారా, బైబిల్ చెప్తున్న మాట, అవునండి, అవునండి, ప్రభు చెప్తున్నటువంటి మాట, ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై ప్రకటించబడాలి. దిస్ గాస్పెల్ షుడ్ బి ప్రీచ్డ్ అవుట్ టు ఎవ్రీ నేషన్. ప్రజలకి ప్రకటించబడాలి సువార్త. దేవుని సువార్తను నువ్వు ప్రకటించేటువంటి సాధనంగా మార్చబడాలి. ప్రియులారా, అవునండి, అవునండి, అవునండి. ఇది దేవుని రాజ్య సువార్త. పరలోకం యొక్క పిలుపు. ఎందుకంటే ఈ లోకం ఎప్పుడు ఉంటుందో తెలీదు, ఎప్పుడు నాశనం అయిపోతుందో తెలీదు. ప్రియులారా, మీకు తెలుసు, మన వైజాగ్లో ఆ నాయుడు తోట ప్రాంతంలో జరిగిన ఇన్సిడెంట్, ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రాంతంలో ఆ నైట్ టైం భయంకరమైన గ్యాస్ లీక్ అవుతున్నటువంటి ఆ సమయంలో నా ఫ్రెండ్ డాక్టర్ ఆయనతో నేను మాట్లాడుతున్నాను. నైట్ 12 గంటలకు మాట్లాడుతున్నాను. ఆయన తాలూకు ఫ్రెండ్ ఒకడు అక్కడ వర్క్ చేస్తున్నాడంట. ఆ టైంలో ప్రియులారా, ఆయన ఫోన్ చేసి డాక్టర్ గారికి చెప్పాడంట, హలో సార్ డాక్టర్ గారు, ఈ యొక్క గ్యాస్ అది బర్స్ట్ అయిపోయేలాగుంది, వైజాగ్ అంతా అది ఎఫెక్ట్ ఇచ్చేలా ఉంది, దయచేసి మీకు తెలిసిన వాళ్ళందరినీ దయచేసి పంపించండి అంటే వెంటనే ఆయన నాకు చెప్తున్నాడు, సార్ మీ వాళ్ళు ఎవరినంటే ఇమీడియట్గా పంపించండి పాస్టర్ గారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రాత్రి ప్రజలు చూడాలండి, రాత్రి తెల్లవారు 3-4 వరకు ప్రజలు పరుగులు తీశారండి. కారణం ఏంటో తెలుసా? మరణ భయం ప్రజల్ని భయంకరంగా వేధిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ మరణ భయం నుండి ప్రజలు విడుదల పొందాలంటే, ఈ వ్యాధి భయం నుండి ప్రజలు విడుదల పొందాలంటే, ఈ పరిస్థితుల నుండి ప్రజలు విడుదల పొందాలంటే they need gospel. What is that gospel? ఆయనే వారి ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. అతడు పొందిన దెబ్బల చేత వారికి స్వస్థత కలుగుచున్నది. అతడు పొందినటువంటి ఆ యొక్క సిలువ భారం ద్వారా వారి శాపం తొలగిపోతుంది. ఆయన గాయాల ద్వారా స్వస్థత రాబోతుంది. ఆయన సిలువ మరణం ద్వారా ఆశీర్వాదాలు రాబోతున్నాయి. ఆయన యొక్క రక్తము ద్వారా పాప క్షమాపణ కలుగుతుంది. ఈ సువార్తను నువ్వు ప్రజలకు ప్రకటించాలి. ప్రియులారా, మీరు అనొచ్చు, సార్ వాళ్ళు వింటలేదండి, మేము చెప్పినా వింటలేదండి అంటే, నువ్వు చెప్పాల్సిన రీతిలో చెప్తే ఎవడన్నా వింటాడు. ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, నువ్వు ఎలా చెప్పాలో అలా చెప్పాలి. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు ఇందాక మనకి యెషయా గ్రంథంలో, నువ్వు బలముగా ప్రకటించు. యెషయా గ్రంథం చూడండి మరొకసారి. యెషయా గ్రంథం 40:9 యెరూషలేమా సువార్త ప్రకటించినదానా బలముగా ప్రకటించు. రెండోది, భయపడక ప్రకటించు. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, బలముగా భయపడకుండా నువ్వు సువార్తను ప్రకటిస్తే దేవుని జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రియులారా, the great messenger, the great evangelist of the New Testament, ఇద్దరు ఉన్నారండి. వారిద్దరి కోసం నేను మీతో మాట్లాడి నా యొక్క సందేశాన్ని ముగిస్తాను. ప్రియులారా, ద గ్రేట్ మెసెంజర్ చూడండి దేవుని వాక్యంలో లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. 2వ అధ్యాయం 8వ వచనం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా, క్రిస్మస్ సందర్భంలోకి తీసుకెళ్తున్నాను మిమ్మల్ని. ప్రియులారా, అక్కడ ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు
రాత్రి వేళ పొలంలో తమ మందను కాచుకుంటున్నారు. భయపడుతూ కాచుకుంటుంటే ప్రభు దూత వారి ఎదుకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ద మెసెంజర్ ఆఫ్ గాడ్, ద మెసెంజర్ ఆఫ్ గాడ్. దేవదూతలు దాదాపుగా 9 రకాల దేవదూతలు ఉన్నారు, బైబిల్లో ఉన్నారు. ఈ 9 రకాల దేవదూతల్లో మొదటి రకం ప్రధానులు. ఆ ప్రధానుల్లో 4 భాగాలు ఉన్నారు. నెంబర్ 1 ఇస్ మికాయల్, నెంబర్ 2 ఇస్ లూసిఫర్, నెంబర్ 3 ఇస్ గ్యాబ్రియల్, నెంబర్ 4 ఇస్ రఫాయల్. ఈ 4 దేవదూతల్లో సెకండ్ పోస్ట్ అయినటువంటి లూసిఫర్ తన పోస్ట్ని కోల్పోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓకే, ఆ ప్రదేశంలో ప్రభు మనల్ని ఆరాధించే వారుగా ఉంచాడు అనుకోండి. 3వ దేవదూత గ్యాబ్రియల్. ఈ గ్యాబ్రియల్ దేవదూత ఈజ్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శుభవర్తమానాన్ని ప్రకటిస్తాడు. ఆయన ఈ ప్రపంచం మీదకి వచ్చి, ఈ భూమి మీదకి వచ్చి, ఈ భూమికి సువార్తను ప్రకటించే, యేసుక్రీస్తు ప్రభువుని గురించి ప్రకటించే గొప్ప భాగ్యాన్ని ఫస్ట్ దేవదూతకి ఇచ్చాడండి దేవుడు. ఆ దేవదూత గారు వచ్చి అన్నాడు, ఇదిగో మీకు సువార్తమానం. ఏంటో తెలుసా? దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టాడు. ప్రియులారా, నీ పాపం పోవాలా, లేకపోతే నీ ఇవి కాదు. దెర్ ఇస్ ఏ హోప్ ఫర్ యూ. నువ్వు సువార్త ప్రకటించినప్పుడు నువ్వు ప్రజలతో చెప్పు, ఏంటో తెలుసా? దెర్ ఇస్ ఏ హోప్ ఫర్ యూ. ఏంటో తెలుసా? నీ కొరకు ఒక ఆయన పుట్టాడు. ప్రియులారా, ఆయన వాక్యం చెప్తూ ఆయన చెప్తున్నాడు అన్నమాట, మీ కొరకు దేవుడు పుట్టాడు. ఆ యొక్క గొర్రెల కాపరులు భయపడుతున్నారు. మీ భయాన్ని పారద్రోలు ఎవరు పుట్టాడు? వారు రోగంలో ఉన్నారు, నీ రోగాన్ని తీసేసేవాడు పుట్టాడు. ఆర్థిక సమస్యలతో ఉన్నారు, ఆర్థిక సమస్యలను విడిపించేవాడు పుట్టాడు. మనశ్శాంతి లేదు, మనశ్శాంతిని ఇచ్చేవాడు పుట్టాడు. వేదనలో ఉన్నాం, నీ వేదనను తీసేసేవాడు పుట్టాడు. దిస్ ఈస్ ద గాస్పల్. ప్రియులారా, దేవదూత మొట్టమొదటి సువార్థికుడు ఈ ప్రపంచానికి. రెండో సువార్థికుడు, ప్రియులారా, నేను కొంతమంది సువార్థికులు, కొంతమందిని తీసుకుంటే చాలామంది సువార్థికులు ఉన్నారనుకోండి. అందులో అపోస్తల కార్యాల్లో మనం చూస్తామండి. ప్రియులారా, 8వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేస్తుండగా అందులో ఫిలిప్పు అనేటువంటి ఒక ఆయన ఇస్ ది గ్రేట్ ఇవాంజలిస్ట్. మీలో ఎవరికైనా సువార్త ప్రకటించాలని ఆశపడితే, మీలో ఎవరికైనా సువార్త ప్రకటించేటువంటి సువార్థికుడిగా నేను మార్చబడాలని ఆశపడితే ఫిలిప్పును ఆదర్శంగా తీసుకోండి. ఈజ్ ఎ గ్రేట్ ఇవాంజలిస్ట్. ప్రియులారా, ఆయన సువార్త ప్రకటించుకుంటూ ఆయన సువార్త ప్రకటన చేస్తూ ఆయన సమరయ వచ్చాడండి. అపోస్తల కార్యాలకు రండి ఒకసారి. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 4వ వచనం, కాబట్టి చెదరిపోయిన వారు సువార్త ప్రకటించు సంచారం చేస్తారు. అయితే ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించను. స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ఆ ప్రదేశం యెరూషలేము నుండి అంతియోకస్ నుండి సమరయ, వీళ్ళందరూ అంతియోకియాలో ఉన్నారు. అంతియోకియా నుండి వీళ్ళు చెదిరిపోయారండి. వీళ్ళు వెళ్ళిపోతూ ఫిలిప్పు గారు సమరయ వెళ్ళే వరకు కనబడినోడికెల్లా సువార్త చెప్పుకుంటూ వెళ్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డ, సువార్త ఎవరు చెప్తారో తెలుసా? అవతల వ్యక్తి చనిపోతే నరకానికి వెళ్ళిపోతాడేమో అనేటువంటి భారం కలిగినోడు మాత్రమే సువార్త చెప్తాడు. నువ్వు సువార్త చెప్పాలంటే నువ్వు పాస్టర్ అవ్వాల్సిలా. సువార్త చెప్పాలంటే నీకు బాగా వాక్జ్ఞానం తెలిసి ఉండాల్సిన అవసరంలా. నువ్వు సువార్త చెప్పాలంటే నువ్వేదో 7 సార్లు పుట్టి ఉండాల్సిన అవసరంలా. నువ్వు సువార్త చెప్పాలంటే పరలోకం నువ్వు ఊడిపడాల్సిన అవసరంలా. సువార్త చెప్పాలంటే అవతల వ్యక్తి పట్ల నీకు హృదయంలో భారం ఉంటే చాలు, నువ్వు ఆగలేవు సువార్త చెప్పకుండా. ప్రియులారా, సువార్త చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఫిలిప్పు గారు. 12వ వచనంలోకి వస్తే, 12వ వచనం ప్రియులారా వాక్యం చెప్తుంది, ఈయన సువార్త చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ 7వ వచనం అనేకులకు పట్టినటువంటి అపవిత్రాత్మలు కేకలు వేసి వెళ్ళిపోయాయి. ఈయన అనేక మందికి సువార్త చెప్పుకుంటూ వెళ్ళిపోతే 8వ వచనంలో, అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగెను. పట్టణాల్లో సంతోషం కలగాలంటే, నీ ఇంటి వారి కుటుంబాల్లో సంతోషం కలగాలంటే నువ్వు ఒక సువార్థికుడిగా మార్చబడాలి ఈరోజు. ఆమేన్. నీ యొక్క
గ్రామంలో, నీ గ్రామంలో సంతోషం కలగాలంటే నువ్వు ఒక సువార్థికురాలుగా మార్చబడాలి ఈరోజు. ప్రియులరా, ఫిలిప్పు సువార్త చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఈజ్ ప్రీచింగ్ గాస్పల్. ఏం ప్రకటిస్తున్నాడు? 12వ వచనం. ఫిలిప్ ఏం ప్రకటిస్తున్నాడు? సీక్రెట్ ఏంటంటే, అయితే ఫిలిప్ దేవుని రాజ్యమును గుర్చియు యేసుక్రీస్తు నామమును గుర్చియు సువార్త ప్రకటిస్తున్నాడు. ఆమేన్. ఈజ్ ప్రీచింగ్ అబౌట్ 2 things. Number 1 about Jesus and number 2 kingdom of Jesus. దేవుని రాజ్యము, ఆ దేవుడు ఎవరో యేసుక్రీస్తు, ఆయన కోసం, దేవుడి కోసం, దేవుని రాజ్యం కోసం నువ్వు సువార్త చెప్పాల్సింది ఒకటే, యేసుక్రీస్తు కోసం, యేసుక్రీస్తు యొక్క రాజ్యం కోసం. అంతే. దట్స్ వాట్ ది గాస్పల్. ప్రియులారా, సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఫిలిప్ గారు. ప్రియులారా, అవునండి, ఆయన వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే 25వ వచనం చూస్తే అంతటి వారు సాక్ష్యం ఇచ్చు ప్రభు వాక్యం బోధించి యెరూషలేముకు తిరిగి వెళ్ళుచు సమరయులు అనేక గ్రామాల్లో సువార్త ప్రకటించవచ్చరి. అక్కడ వెళ్తుంటే ఆ ప్రాంతంలో అనేక మంది యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను అంగీకరించినారు. 12వ వచనం చూస్తే యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించండిగా వారు అతన్ని నమ్మి వారు ఫిలిప్పును నమ్మారు, ఫిలిప్పు యొక్క సువార్తను నమ్మారు. లెట్ పీపుల్ బిలీవ్ యూ అండ్ లెట్ పీపుల్ బిలీవ్ యువర్ గాస్పల్. నువ్వు సరైన సాక్ష్యం లేకుండా, సరైన పరిస్థితులు లేకుండా, మన జీవితాలు సరిగ్గా లేకుండా మన సువార్త చెప్పేస్తే నో వన్ విల్ హియర్ యూ. ఎవడు వెంట నీ సువార్త? ముందు మనం ప్రభు పాదాల చెంత కూర్చొని, ప్రభువా సువార్త ప్రకటించే భారాన్ని నాకు దయచేయి, నీ అభిషేకాన్ని నాకు దయచేయి. ప్రభు చెప్పాడు కదా, పేదలకు సువార్త ప్రకటించడానికి, అవసరతలు ఉన్నవారికి సువార్త ప్రకటించడానికి ప్రభు ఆత్మ నా మీద ఉన్నాడు. ఎస్ ప్రభువా, నీ ఆత్మతో నింపు, నేను సువార్త ప్రకటించాలి. లోపల నీ గుండెలు మంటుంటే నువ్వు సువార్త ప్రకటించే బిడ్డగా మార్చబడతావు. ప్రియులారా, సువార్త ప్రకటిస్తున్నాడు. ప్రియులారా, అవునండి, ఈ ఫిలిప్ గారు సువార్త ఎంత అద్భుతంగా ఉందంటే, ప్రభు అనుకున్నాడు ఈ ఫిలిప్ గారు మామూలుగా ఉంటేనే ఎంత స్పీడ్గా సువార్త చేస్తున్నాడు. ఇలాంటి ఫిలిప్కి కొనిపోయే అనుభవం అంటే మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను. ఫాస్ట్ ఫార్వర్డ్ అంటారు చూసారా? ఫాస్ట్ ఫార్వర్డ్, ఏదన్నా వీడియో ఫాస్ట్ వెళ్ళిపోతుంది, టక్టర్గా వెళ్ళిపోతుంది. అది కొనిపోయే అనుభవం. ఈ ఫిలిప్కి ఆ యొక్క వరాన్ని ఇస్తే ఇంకా స్పీడ్ చెప్తాడు అని చెప్పి ప్రభు ఏం చేశాడంటే ఈ ఫిలిప్కి ఆ అనుభవాన్ని ఇచ్చాడండి. ప్రియులారా, అవునండి, వెంటనే ఫిలిప్ గారితో ప్రభు అన్నాడు, ఫిలిప్పో నువ్వు లేచి దక్షిణంగా వెళ్ళి, 26వ వచనం, ఫిలిప్పు నువ్వు లేచి దక్షిణంగా వెళ్ళి గాజాకు పో మార్గంగా వెళ్ళి అతన్ని కలుసుకో. ఎవరిని ప్రభువా? ఇథియోపియన్ ఫైనాన్స్ మినిస్టర్ వస్తున్నాడు, సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్, ఆయన కలువు అన్నాడు. పరిగెడుతున్నాడు, ఫాస్ట్ ఫార్వర్డ్. ఆమేన్. ఈరోజు ప్రభు నీకు ఫాస్ట్ ఫార్వర్డ్ వరాన్ని ఇచ్చింది కాక. ప్రైజ్ ది లార్డ్. స్పీడ్గా చేయాలి ప్రభు సువార్తను. ప్రియమైన బిడ్డలారా, పరిగెడుతున్నాడు. అతనే గుర్రాల మీద వెళ్తుంటే, రథం మీద వెళ్తుంటే ఈయన పరిగెడుతూ మాట్లాడుతున్నాడు. అయ్యా నువ్వేం చదువుతున్నావు అర్థం అవుతుందా? అర్థం కావట్లా. నువ్వు చదివేదేట నీకు అర్థం అవ్వాలంటే ఆపు, నేను చెప్తున్నాడు. ఆపాడు, పైకెక్కి సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడుతున్నాడు సువార్త కోసం. ప్రైజ్ ది లార్డ్. సువార్త ప్రకటించాలనే ఆశ నీ గుండెల్లో ఉంటే గొప్ప వారికి సువార్త ప్రకటించే అవకాశాన్ని ప్రభు నీకు ఇస్తాడు. ఆమేన్. ప్రియులారా, సువార్త ప్రకటించాలనే ఆశ నీ గుండెలో ఉంటే పెద్దలకు సువార్త ప్రకటించే అవకాశాన్ని నీకు ఇస్తాడు. సువార్త చెప్తున్నాడు. ఆయన గొర్రె వెళ్ళే వదుకు తేబడను, బొచ్చు కత్తిరించి మన ఎదురు గొర్రె పిల్ల ఎలాగ మౌనంగా ఉండను, ఆయన అలాగే నోరు తెరవలేదు అని చెప్పి యేసుక్రీస్తు యొక్క సిలువ యాగాన్ని గురించి ప్రకటిస్తున్నాడు. నేను ఇందాక మీకు చెప్పాను, క్రీస్తుని ప్రకటించు, క్రీస్తు యొక్క రాజ్యాన్ని ప్రకటించు, యేసుని ప్రకటించు, యేసు యొక్క రాజ్యాన్ని ప్రకటించు. ప్రియులారా, ప్రకటిస్తున్నాడు. సెంట్రల్ మినిస్టర్ కళ్ళలో కన్నీళ్ళు కారిపోతున్నాయి, ఏడుస్తున్నాడు. అన్నాడు, అయ్యా నాకు బాప్తిసం కావాలి. ప్రియమైన బిడ్డ, అంతేనండి. అక్కడ ఆపారు, అక్కడ వాటర్ ఉంది, ఆ దగ్గరలో వాటర్ ఉంది, బాప్తిసం ఇచ్చేశాడు. బైబిల్ చెప్తుంది అక్కడ నుండి వెంటనే ఫిలిప్ అంట అక్కడ నుండి, అయితే ఫిలిప్ మరి అన్నాడు అతడు చూడలేదు, అక్కడ నుండి ఆ జ్యోతిలోకి వెళ్ళిపోయాడు. అక్కడ నుండి కైసరియా ఫాస్ట్ ఫార్వర్డ్. సువార్త ప్రకటించాలని ఆశ ఉంటే దేవుడు నేను వాడుకుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1805 సంవత్సరంలో జూలై 18వ తారీఖున 1805 సంవత్సరంలో జూలై 5వ తారీఖున మన విశాఖపట్నానికి రెవరెండ్ జార్జ్ క్రాన్ అనేటువంటి 2 యవన బిడ్డలు వచ్చారు. రెవరెండ్ గ్రాంగస్ అండ్ రెవరెండ్ జార్జ్ క్రాన్. వీళ్ళిద్దరూ విశాఖపట్నం ఎయిర్పోర్ట్, ఆ యొక్క సీ పోర్ట్లో దిగారు, షిప్లో.
దీస్ 2 యంగ్ మెన్ ఫ్రమ్ ఇంగ్లాండ్, వాళ్ళు వచ్చి LMM చర్చ్ ఉంది కదా, పూర్ణ మార్కెట్, ఆ ప్రదేశానికి వచ్చి సువార్త ప్రకటించడం ప్రారంభించారు. దీస్ ఆర్ ద ఫస్ట్ ఎవాంజలిస్ట్ ఆఫ్ విశాఖపట్నం. ప్రియులారా, విశాఖపట్నానికి వచ్చి సువార్త ప్రకటిస్తున్నారు. ఆ పూర్ణ మార్కెట్ ఏరియాలో ముస్లిమ్స్, బ్రాహ్మణ్స్ విపరీతమైనటువంటి ఆ ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తున్నారు. యవన బిడ్డలు ప్రకటిస్తుంటే ప్రియులారా, ఎవరు వింట్లా? రాత్రులు ఏడోడు కన్నీరు కార్చేవారు. ఏ ప్రదేశంలో అయితే వారు కన్నీరు కార్చి, ఏ ప్రదేశంలో అయితే వారు మోకాళ్ళు బొప్పులు కట్టాయో, ఆ ప్రదేశంలో LMM చర్చ్ అనేది చర్చ్ కట్టారండి. ప్రియులారా, ఆ ప్రదేశంలో వారు ఏడుస్తూ, ప్రభువా ఈ ప్రాంతాన్ని మాకు ఇవ్వా. అవునండి. ఆ యవన బిడ్డలు ఇద్దరు ప్రియులారా ఎన్ని సంవత్సరాలు సేవ చేశారు తెలుసా? 3 సంవత్సరాలే సేవ చేశారు. 24-25 సంవత్సరాల ప్రాయంలో వచ్చారు విశాఖపట్నం. 3 సంవత్సరాలు పరిచయం చేశారు. 3 సంవత్సరాల తర్వాత భయంకరమైన క్షయ వ్యాధి వచ్చి చనిపోయారు ఇద్దరు. భయంకరమైన వ్యాధితో చచ్చిపోయారు ఇద్దరు. కారణం పరిస్థితులు బాగలేక. అవునండి, వారిద్దరు చనిపోయారు. ఏమైందో తెలుసా? ఈరోజు 5,000 కంటే ఎక్కువ సంఘాలు విశాఖపట్నంలో కట్టబడ్డాయి. స్తోత్రం కలుగును గాక. ఒక్క బిడ్డ తీర్మానం తీసుకొని, ప్రభువా నేను సువార్త చేస్తాను, ప్రభువా నేను సేవ చేస్తాను, ప్రభువా నీ సువార్త ఇతరులకు ప్రకటిస్తాను ప్రభువా నువ్వు తీర్మానం తీసుకోగలిగితే, నీ ద్వారా ప్రభు కదలడానికి ఇష్టపడుతున్నాడు. నీ ఫ్రెండ్స్ని రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. నీ బంధువుల్ని రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. నీ కుటుంబ సభ్యుల్ని రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. నీ ప్రాంతపు ప్రజల్ని ప్రభు రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. చెప్తావా ప్రభువా? సువార్త ప్రకటిస్తానయ్యా. అందుకే ప్రభు అంటున్నాడు, నా నిమిత్తం ఎవడు పోవును? హూ విల్ గో ఫర్ మీ? నా కోసం ఎవరు వెళ్తారు? యెషయా గ్రంథంలో ప్రభు చెప్తాడు 6వ అధ్యాయంలో, నా కోసం ఎవరు వెళ్తారు ప్రభువా? ప్రభు అడుగుతున్నాడు, నా కోసం ఎవరు వెళ్తారు? ఈరోజు ప్రభు అడుగుతున్నాడు, విల్ యూ గో ఫర్ హిమ్? వెళ్తావా యేసే కోసం? క్రీస్తుని గురించి, క్రీస్తు సువార్తను గురించి, క్రీస్తు రాజ్యాన్ని గురించి ప్రకటిస్తావా? దినములు చెడ్డవి, సమయాన్ని పోనీక సువార్తను ప్రకటించే బిడ్డగా నువ్వు మార్చబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు సువార్త ప్రకటించే బిడ్డగా మార్చబడితే 1000 మంది ప్రభు వైపు తిరగడానికి నీ ద్వారా ఎదురు చూస్తున్నారా? నువ్వు మోకరించి, ప్రభువా అయ్యా యూట్యూబ్లో వంటలు చేసుకుంటున్నాను, లూడో ఆడుకుంటున్నాను, లేకపోతే ఏదేదో చేస్తున్నాను, ఇవే చూసుకుంటున్నాను, అయ్యా నన్ను క్షమించు. ఐ విల్ ప్రీచ్ గాస్పెల్. ఫోన్ ద్వారా అనేక మందికి సువార్త చెప్తాను అయ్యా. నా ఫేస్బుక్ లైవ్లో సువార్తను పెట్టి అనేక మందికి సువార్త చెప్తాను. నా ఫ్రెండ్స్ అందరికి సువార్త ప్రకటిస్తాను. నా జీవితాన్ని సువార్తగా ప్రకటిస్తాను. నీ ఆత్మతో నింపవని నువ్వు కన్నీరు కార్చగలిగితే ఆ యొక్క 2 యవన బిడ్డల వలె దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. తలలు వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్లీజ్ ఎవ్రీబడి క్లోజ్ యువర్ ఐస్. ప్లీజ్ ఎవ్రీబడి క్లోజ్ యువర్ ఐస్. తలలు వంచండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. సువార్త సేవకులం, సిలువను మోయుదము, యేసుని అడుగులలో అడుగులు వేయుదము. చెప్తావా? చిన్న కళ్ళు మూసుకో. 2 minutes ప్రేయర్. సువార్త సేవకులం, సిలువను మోయుదము, యేసుని అడుగులలో అడుగులు వేయుదము. శ్రమ అయినా బాధైనా వెనుకకు తిరుగము, కరువైనా ఇరుకైనా యేసులో నిలుతుము. చెప్తావా? శ్రమ అయినా బాధైనా వెనుకకు తిరుగము, కరువైనా ఇరుకైనా యేసులో నిలుతుము. ప్రార్థనే ఆయుధము, ఉపవాసమే మా శక్తి,
మోకాళ్ళు వేయుదము, మహిమను చూపెదము. నాగలితో దున్నలేని లోకాన్ని మోకాళ్ళతో మేము దున్నెదము. నాగలితో దున్నలేని లోకాన్ని మోకాళ్ళతో మేము దున్నెదము. శ్రమ అయినా బాధ అయినా వెనుకకు తిరుగము. కరువైనా ఇరుకైనా క్రీస్తులో నిలుతుము. సువార్త సేవకులం, సిలువను మోయుదము. యేసుని అడుగులలో అడుగులు వేయుదము. ఈరోజు ఒక మాట చెప్తావా? యేసయ్యా, నేను ఒక సువార్తకుడిగా మార్చబడాలి. ఐ వాంట్ టు బి అన్ ఎవాంజలిస్ట్ ఫర్ యువర్ కింగ్డమ్. ఈ యొక్క రాజ్య సువార్తకునిగా నన్ను చేయి ప్రభువా అని నువ్వు కారుతున్న కన్నిటితో ఒక మాట చెప్పగలిగితే నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడా యేసయ్య, మీ పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నైనా గడిచిన శుక్రవారం నుండి ఈ శుక్రవారం వరకు ప్రభువా మమ్మల్ని క్షేమంగా నీ రెక్కల చోటును భద్రపరిచారు తండ్రి. మీకే వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఏ అపాయము మా గుడారాలకు సమీపించకుండా నాయనా నీ రెక్కల క్రింద మమ్మల్ని కాచి కాపాడిన గొప్ప దేవుడా, నీకే వందనాలు స్తోత్రాలు నాయనా. నైనా ఈ రాత్రికాల సమయంలో ప్రభా ఎంతమంది బిడ్డలైతే నైనా ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారానైనా నీ వాక్యాన్ని విన్నారో ప్రభా, వారందరి హృదయాల్లో నీ వాక్యాన్ని ఫలింపు చేయండి ప్రభా. అవును ప్రభా, నైనా చివరి దినాల్లో ఉన్నాము, రాకడి దినాల్లో ఉన్నాం ప్రభా. ఇంకా నీ సువార్త అందని ప్రదేశాలు అందనటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు ప్రభా. నీ సువార్తను వారందరికీ అందించడానికి కృప చూపండి దేవా. నైనా నీ సువార్తని ప్రకటించాలన్న తపన నీ బిడ్డల హృదయాల్లో పుట్టించండి దేవా. నీకే వందనాలు స్తోత్రాలు. ప్రపంచమంతా నలుదిశలో నీ సువార్త ప్రకటించబడ్డని కృప చూపండి దేవా. నీ రాకడ వరకు నీ సువార్తను మేము ప్రకటించేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి. నీ బలమైన ఆత్మతో నింపి అభిషేకించండి తండ్రి. నైనా ఈ రాత్రికాల సమయంలో మా సంఘాన్ని, సహవాసాన్ని, సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభువా. క్షేమము దయచేయండి, నీ కృపలో భద్రపరచండి. త్వరలోనే మేమందరము నీ మందిరంలో కలుసుకోవడానికి కృప చూపించండి. ఎవరి అవసరతలో ఉన్నారో, అనారోగ్యంతో ఉన్నారో ముట్టండి, స్వస్థపరచండి ప్రభువా. ఆర్థికపరమైన ప్రతి అవసరతను తీర్చండి నైనా చిన్న బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మీకే వందనాలు స్తోత్రాలు నైనా. మా ప్రపంచానికి, దేశానికి, మా రాష్ట్రాలకి క్షేమం దయచేయండి. ఈ భయంకరమైన పరిస్థితుల నుండి విడుదల దయచేయండి ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు. మీకే పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరలా తిరిగి కలుసుకునే వరకు నీ కృపను మాకు తోడుగా ఉంచి నడిపించమని మా ప్రభువును రక్షకుడిని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి యొక్క ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి సన్నిధి అభిషేకం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై ఉండి మనందరినీ ప్రభు గొప్ప సువార్థికులుగా సిద్ధపరిచి మనందరి ద్వారా ఆయన సువార్త కార్యక్రమాన్ని ప్రభు చక్కగా జరిగించి ఆశీర్వదించి సువార్త ప్రకటించడం ద్వారా వచ్చే గొప్ప ఆశీర్వాదాలతో మనల్ని, మన కుటుంబాన్ని ప్రభు సమృద్ధిగా నింపునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, సువార్త ప్రకటించండి, సువార్థికులుగా ఉండండి. మనందరి ద్వారా ఈ లాక్డౌన్ తర్వాత మన సంఘాలు ప్రజలతో నింపబడునుగాక. ఆమేన్, ఆమేన్. మరలా ఆదివారం ఉదయం 9 గంటలకి మరలా మనం ఇదే ఫేస్బుక్, ఇదే పేజ్లో కలుద్దాం. అప్పటి వరకు ప్రభు కృపతో నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.